श्रीगुरुभ्यो नमः। हरिः ओं। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्ते स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 16/7/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, దశమి రాత్రి 8:28 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది। విశాఖ నక్షత్రం రాత్రి 2:13 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది। దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:21 వరకు, తిరిగి రాత్రి 11:16 నుంచి 12 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది। వర్జము ఉదయం 6:26 నుంచి 8:09 వరకు, అమృత ఘడియలు సాయంకాలం 4:44 నుంచి 6:27 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది। సూర్యోదయం 5:54కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగానే ఉన్నాయి। కంటిన్యూటీ శుభయోగాలు ఉన్నాయి, అలాగే ఉండాలని కోరుకుంటూ వస్తు లాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో చూడడం వల్ల ధన విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి అనుకూలత, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు। ఆత్మీయుల కలయిక, కోర్టు వివాదాల సమసిపోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు। ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు। అనుకూలవంతమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా బలంగా ఉన్నాయి। ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది। సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లుల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు। వృత్తిలోను వ్యాపారంలోనూ కలిసి వచ్చే అవకాశం, భాగస్వామి వ్యాపారంతో అనుకూల, కుటుంబ వృద్ధి, ఆనందకరమైన సంపద, ధనధాన్య వృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సోషల్ మీడియా సర్జరీస్ల వారికి కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలతమైన శుభయోగాల పరంపర, వృత్తి ఉద్యోగ లాభాలు, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది। స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకునే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు। వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు, ఆకస్మిక ధనప్రాప్తి చెప్పవచ్చు। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో జూదం వల్ల ధనప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి చాలా మంచి అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యాన్ని పొందుకునే అదృష్టం, చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు। వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। శుభయోగం, ఆలోచన లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఆశించినటువంటి ర్యాంకులు పొందుకోవడం,
ఉన్నత స్థాయి విద్యా ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అనుకూలం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాగారికి మంచి అభివృద్ధి కనబడుతోంది. విదేశాల్లో ప్రదర్శన లాభాన్ని కలిగించబోతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, స్వర్ణకార వ్యాపార అభివృద్ధి, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారాల అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు శుభయోగాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలియిక, తప్పక అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చును. ముఖ్యంగా విదేశాల్లో నూతన గృహయోగం, విదేశాల్లో నూతన ఉద్యోగ లాభం, ఒక స్థానం నుంచి మరో స్థానానికి బదిలీలు, విదేశంలో ఉన్న వారికి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు, స్వదేశంలో కూడా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం చేసేవారికి అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు లాభాలు ఫలం కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటిలైట్ల వారికి కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం, డోర్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా ఆనందయోగం. ఈరోజంతా ప్రశాంతమైన సుఖజీవనం, ధనలాభం, రుణ విమోచనం, అనేక రకాల ఆనందయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెం సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగాలు, వాహన యోగం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, ఉన్నతమైనటువంటి ధనధాన్య వృద్ధి, ప్రశాంత వాతావరణం, ఆనంద యోగం, బంధుమిత్రుల సమాగమం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, రైతన్నలకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాయంలో అభివృద్ధి పొందుకో. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు, ప్రైవేట్ సంస్థల్లో అనుకూల చోటికి సంస్థ నుంచి సంస్థకి మార్పులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, ఆరోగ్య లాభం, కుటుంబంలో అనుకూలమైన శుభయోగాలు, వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, శుభవార్త వినడం, అనేకమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. రైతన్నలకు కూడా మంచి లాభాలు ఉంటాయి. వస్తువాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెం సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాలు. నిన్నటి కంటే ఈరోజు ఇంకా అద్భుతమైనటువంటి శుభయోగాలు. పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థికి సంపూర్ణమైన విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం ఖాయము. వైద్య విద్యార్థులకి, సిఏ లాంటి పరీక్షలు ఉన్నటువంటి విద్యార్థులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం డోరు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం డోరు, సోషల్ మీడియా సాటిలైట్ల వారికి ఆనందకరమైన ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ లాభాలు, విద్యా పరిపూర్ణత, వ్యాపార వృద్ధి, భాగస్వామితో అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం డోరు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, ఆనందయోగం, మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం. విదేశాలకు కూడా మంచి సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేందుకు చెప్పవచ్చు. మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారికి చాలా మంచి ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనం, అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం, ఇల్లు రిజిస్ట్రేషన్లు కానీ, పొలం కొనడం కానీ, స్థలము కొనుగోలు చేయడం కానీ, లేదా కుటుంబ పరంగా రావాల్సినటువంటి ఆస్తులు రావడం కానీ, లేదా ఆస్తులని పంచడం కానివ్వండి, దాన ధర్మాలు చేయడం కానివ్వండి, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, ఏదైనా నోములు వ్రతాలు ఆచరించేటువంటి మంచి అవకాశం, విద్యార్థుల విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, అన్నింటిలో కూడా మంచి లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పరంగా మంచి ఆదరణ పొందుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి రివార్డు అందుకునే అవకాశం, రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో మంచి లాభాలు, ఆర్థిక అనుకూలత, ఉద్యోగ లాభము, ఆరోగ్య లాభం, విదేశీయానం, అన్యోన్య దాంపత్య జీవనం, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర మీకు ఆనందాన్ని కలిగించే శుభయోగం చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగం, నిన్నటికి వాళ్ళకి చాలా మార్పు పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, మంచి మాటకారతనం, వ్యవహార లాభం, విజయం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, వివాహ యోగం, సంతాన యోగం, విద్యలో ముఖ్యంగా మంచి రాణింపు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు, పోటీ పరీక్షలు, ఇతరత్ర ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి జ్యోతిష పండితుల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారం, టైల్ల వ్యాపారాల అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల జరుగు అభివృద్ధి, కళాకారుల క్రీడాగల లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార నాంది పలికే, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకో. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ స్థాయి అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆనందాన్ని నెగిటివ్గా మార్చుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఒక మంచి పని ప్రారంభం చేస్తారు, తప్పుడు నిర్ణయాలు కానీ, పెద్దవాళ్ళ యొక్క సూచన సలహాలు లేకుండా దూకుడుగా ప్రవర్తించడం, అనుచితమైనటువంటి మాటలు మాట్లాడడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈరోజు మొత్తం కూడా మీకు మౌనమే శరణ్యము. మౌనం, పూర్తిగా మౌనంగా ఉండండి. అనవసరమైన విషయాల్లోకి జోక్యం చేసుకోకండి. తొందరపాటుతనం మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించాలి. విద్యా, ఉద్యోగ వ్యాపారంలో నష్టాలున్నాయి, కళాకారులకు ఇబ్బందులు ఉన్నాయి, సినిమా రంగంలో వ్యాపార నష్టం ఉంటుంది, రాజకీయ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, కళాకారుల క్రీడాకారులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, ఈవెంట్ మెన్ వారికి ముఖ్యంగా విదేశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరగవచ్చు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల నష్టం, సినిమా ప్రపంచంలో వ్యాపార నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాదార వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ముఖ్యంగా విద్యుత్ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది, జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యమైన వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ కోల్పోయే ప్రమాదం, అతి విశ్వాసం మీకు నష్టాన్ని కలిగించడం, దొంగ జ్యోతిష్కుల బిడద, దొంగ వైద్యుల బిడద, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా మోసం చేసే అవకాశం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది, జాగ్రత్త. ఈ రాశి వారి అంతా కూడా వ్యతిరేకమైన స్థితి. భగవద్గీత పారాయణం 9 నుంచి 17 అధ్యాయాలు చదవడం, దుర్గా అష్టోత్తరం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఎవరికైనా బెల్లము, ఉప్పు, నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 9:50 నుంచి 10:36 వరకు, తిరిగి 11:18 నుంచి 12:42 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ధనుసు రాశి వారికి ప్రయోజనవంతమైన శుభదినం. విద్యార్థులకి లాభం, ఉద్యోగస్తులకి అనుకూలత, ప్రశాంతత, ప్రతి పరీక్షల్లో ప్రతి ఉద్యోగ ప్రయత్నంలో లాభము. మీకు ఒకే రోజు 2 కంపెనీలలో ఉద్యోగం వచ్చేటువంటి శుభయోగం కనబడుతోంది. ఏది మంచిదో మీరు బేరీజ్ వేసుకోవాల్సిన స్థాయి ఇది. అటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగ లాభం. విద్యార్థికి అద్భుతమైనటువంటి ప్రయోజనం. ప్రతి పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంక్ రావడానికి లేదంటే టాప్ 10 ర్యాంక్ రావడానికి అవకాశం ఉన్నటువంటి రాశి ఇది. ఇవాళ మీరు IELTS, GRE, TOEFL, GMAT, SAT పరీక్షలు రాయండి. విజయం మీకు దాసోహం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగ లాభం ఉంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురి నుంచి అనుకూల శుభయోగాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైలర్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, LIC మెడికల్, గృహిణి జంటలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ముఖ్యంగా చాలా మంచి ప్రశాంతత, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చును. యజ్ఞయాగాది కృతులు చేసే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను శుభయోగాలు, విశేషమైనటువంటి రాజకీయ లాభము, సినిమా రంగ అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, వాహన యోగం, శుభవార్తా శ్రవణం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి అనుకూలంగా ఉండబోతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా ఆనందమైన శుభవార్తలు, విద్యాలాభాలు, ఉద్యోగ లాభాలు, ప్రశాంతమైన జీవనం, అనుకున్నటువంటి కార్యక్రమాలు సాధించే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, రైతన్నలకి శుభయోగం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్లో మంచి అనుకూలతలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, LIC మెడికల్, గృహిణి జంటలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు. అలాగే సోదరుల మధ్య సఖ్యత, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలవంతమైన శుభదినం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగించడం. విదేశాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు మీకు కలిసి వచ్చే అవకాశాలుగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా రాజయోగము, మహారాణి యోగము, ఆర్థిక లాభము, ఆనంద యోగము, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యాలాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైనటువంటి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. నూతన వస్తు, వాహన, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోనూ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం లాభాలు, LIC మెడికల్, గృహిణి మడిజంట్లకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో అనుకూలత, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం కలిసి రావడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఈరోజంతా మీకు ఆనందమయ శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. తొందరపాటు నిర్ణయాలు, పూచికత్తుగా సంతకాలు చేయడం, తల్లి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం, ఆస్తి పంపకాల్లో అనిశ్చితి, తెలియనటువంటి వస్తువుని కొనుగోలు చేయకండి, ముఖ్యమైన డాక్యుమెంట్స్ని పోగొట్టుకునే అవకాశం, మీ పాస్పోర్ట్ లాంటిది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అనవసర ప్రయాణాలు, విలాసవంతమైన జీవనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, అప్పుల బాధల్లో ఇరుక్కునే అవకాశాలు,
చాలా ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కస్టమర్స్ని మిమ్మల్ని మోసం చేయొచ్చు, లేదా మీ వల్ల అంటే కస్టమర్లు కూడా చిట్ ఫండ్ ఫైనాన్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్, మహిళా మనులు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం. కళాకారుల క్రీడా నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీద నుంచి ఫైర్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. కళాకారుల క్రీడాకారులకు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడొద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సడ్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవతుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్కి దూరంగా ఉండాలి. లాటరీలు, జూదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అనేక రకాల ఇబ్బందులు, అంటువ్యాధుల ప్రబల అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకునే అవకాశాలు, వస్తువులు పోగొట్టుకోవడం, విద్యలో నష్టం, ఉద్యోగంలో ఇబ్బందులు, విదేశీ ప్రయాణం మంచిది కాదు. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్ జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు కూడా అప్రమత్తంగా ఉండండి. నకిలీ విత్తనాలు బెడద, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే లక్ష్మీ అష్టోత్తరం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 8:53 నుంచి 9:38 వరకు, తిరిగి 10:27 నుంచి 11:39 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.